హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు నాన్న? అందరూ బాగున్నారు కదమ్మా? నా పేరు ఆనందమహని, ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. గత వీడియోలో స్వయం సహాయక బృందాలు అంటే ఏమిటో తెలుసుకున్నాం. సూక్ష్మ పరపతిని అందించడంలో స్వయం సహాయక బృందాల యొక్క పాత్ర ఏ విధంగా ఉందో తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో 5th సెమిస్టర్ బి పేపర్కి సంబంధించిన యూనిట్ 1కి చెందిన 8th టాపిక్ వ్యవసాయ ధరల విధానము అంటే ఏంటో తెలుసుకుందాం. అగ్రికల్చరల్ ప్రైస్ పాలసీ. భారతదేశంలో వ్యవసాయము ప్రకృతి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది అని, అంతేకాకుండా మార్కెటింగ్ సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందలేదని, రైతు గిట్టుబాటు ధర వచ్చే వరకు వేచి ఉండేటటువంటి అవకాశము లేదని, తమ ఉత్పత్తి చేసిన వస్తువును తక్కువ ధరకే విక్రయించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని గత క్లాసుల్లో తెలుసుకున్నాం. అయితే భారతదేశంలో వ్యవసాయ ధరల విధానము ఏ విధంగా ఉంది, వ్యవసాయ ధరలలో అస్థిరత్వం ఏర్పడడానికి గల కారణాలేంటి, వ్యవసాయ ధరల విధానం యొక్క లక్ష్యాలేంటి, వ్యవసాయ ధరల విధానాన్ని సరిదిద్దడానికి భారత ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏమిటి, వ్యవసాయ ధరల కమిషన్ అంటే ఏమిటి, ఈ వ్యవసాయ ధరల కమిషన్ వలన ఏర్పడిన ఫలితాలేంటో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయ రంగము అభివృద్ధి చెందడానికి తోడ్పడేటటువంటి అనేక అంశాలలో వ్యవసాయ ధరల విధానము ప్రధానమైనదిగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశము వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ వస్తువుల ధరలలో అస్థిరత్వము అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక్కొక్క సంవత్సరము వ్యవసాయ వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయి, మరొక సంవత్సరము తక్కువగా ఉంటాయి. వీటిని ధరల అస్థిరత్వంగా మనము పేర్కొనవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి ఉత్పాదకత పెరగాలంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ప్రోత్సాహకరంగా ఉండాలి. లాభసాటి ధర లభించినప్పుడు రైతుకు విక్రయము కాగల మిగులు పెరిగి ఉత్పత్తి చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయ ధరలలో అస్థిరత్వానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సర్ రోజర్ థామస్ అనే ఆర్థికవేత్త ఏమని వ్యాఖ్యానించారని చూసినట్లయితే, వర్షాల తర్వాత ధరల మార్పులే వ్యవసాయదారునికి ప్రథమ శత్రువులు అని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయము ఋతుపవనాలపై ఆధారపడి ఉండేటటువంటి రంగము అని, ముఖ్యంగా వర్షాలు సరిగా పడకపోయినా, వర్షాలు ఎక్కువ పడినా ముఖ్యంగా వ్యవసాయ వస్తువుల ధరలలో మార్పులు వస్తాయి. కాబట్టి వర్షాల తరువాత ధరలలో మార్పులే వ్యవసాయదారునికి ప్రథమ శత్రువులు అని సర్ రోజర్ థామస్ వ్యాఖ్యానించడం జరిగింది. రైతులకు లాభసాటి ధర ఎప్పుడు వస్తుంది అని చూసినట్లయితే, ముఖ్యంగా రైతు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మాత్రమే విక్రయము కాగల మిగులు అనేది పెరుగుతుంది. ఏంటి విక్రయము కాగల మిగులు అని చూసినట్లయితే, రైతు తన వ్యవసాయాన్ని సేద్యం చేయడానికైన ఖర్చులకు పోను మిగిలిన మొత్తము ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే విక్రయము కాగల మిగులు పెరుగుతుందో రైతు ఉత్సాహంతో వ్యవసాయాన్ని సేద్యం చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇక భారతదేశంలో ధరలలో అస్థిరత్వము ఏర్పడుతుంది అని మనము తెలుసుకున్నాం. ఈ అస్థిరత్వం రకాలు ఏంటి అని చూసినట్లయితే,
వీటిని 3 రకాలుగా పేర్కొనడం జరిగింది. 1 ఋతు సంబంధమైన అస్థిరత్వము, 2 వార్షిక అస్థిరత్వము, 3 చక్రీయ అస్థిరత్వము. దీంట్లో మొదటిది చూద్దాం, ఋతు సంబంధమైన అస్థిరత్వము. ముఖ్యంగా ఋతువుకు మధ్య వ్యవసాయ వస్తువుల ధరలలో గనక మార్పులు ఏర్పడినట్లయితే ఆ పరిస్థితిని మనము ఋతు సంబంధమైనటువంటి అస్థిరత్వంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా వ్యవసాయము ఋతు సంబంధమైనటువంటి కార్యకలాపము. అన్ని ఋతువుల్లో వ్యవసాయ శ్రామికులకు పని ఉండదు. కొన్ని ఋతువులలో మాత్రమే వ్యవసాయ కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఋతువుకి మధ్య ధరలలో గనక తేడాలు ఉన్నట్లయితే దాన్ని మనము ఋతు సంబంధమైన అస్థిరత్వంగా మనము పేర్కొనవచ్చు. వాతావరణ పరిస్థితుల ప్రాబల్యం వలన వివిధ ఋతువులలో వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణంలో తేడాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణములో మార్పులు ఏర్పడ్డాయో సప్లైలో మార్పు సంభవిస్తుంది. అంటే సప్లై పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అయితే డిమాండ్లో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఈ అసమతౌల్యం వలన ధరలు మార్పుకు గురి అవుతూ ఉంటాయి. ఉదాహరణకు వ్యవసాయక వస్తువులను అందరూ కూడా వినియోగించడం జరుగుతుంది. అయితే ఈ వ్యవసాయ వస్తువులకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సప్లై ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ప్రైస్ ఏమవుతాయని చూసినట్లయితే పెరుగుతాయి. ఎందుకు తగ్గిపోతుంది సప్లై అని చూసినట్లయితే ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. కానీ డిమాండ్ మారదు, సప్లై తగ్గుతుంది. ఎప్పుడైతే సప్లై తగ్గి డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా వ్యవసాయ వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. లేదు అతి సప్లై పెరిగినట్లయితే, సప్లై ఎక్కువైపోయిందనుకోండి, డిమాండ్ అలాగే ఉంది అనుకోండి, వ్యవసాయ వస్తువుల ధరలు తగ్గుతాయి. వాతావరణం బాగుండి రైతు అధికోత్పత్తిని సాధించినప్పుడు అక్కడ సప్లై పెరుగుతుంది. ఫలితంగా అక్కడ వస్తువుల యొక్క ధరలు తగ్గడానికి అవకాశము ఉంది. ఇది మొదటి అంశము. ఇక రెండవది వార్షిక అస్థిరత్వము. వివిధ సంవత్సరాలలో వ్యవసాయ ధరలలో గనక మార్పులు ఏర్పడినట్లయితే అటువంటి పరిస్థితిని వార్షిక అస్థిరత్వంగా పేర్కొనవచ్చును. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులలో తేడాల వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ సాధారణంగా వివిధ సంవత్సరాలలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో తేడాలు అనేవి ఉంటాయి. ఒకవైపు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, మరొక వైపు సప్లై నిలకడగా ఉంటుంది. ఫలితంగా ఇక్కడ వ్యవసాయ వస్తువుల ధరలు పెరగడానికి అవకాశము ఉంటుంది. ఉదాహరణకు భారతదేశాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే 1964-65 సంవత్సరములో ఆహార ధాన్యాల ఉత్పత్తి 89 మిలియన్ టన్నులు ఉంది. 1965-66 సంవత్సరములో ఈ వ్యవసాయ ఉత్పత్తి 72 మిలియన్ టన్నులకు పడిపోవడం జరిగింది. కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలోనే 20% తగ్గుదల మనకి కనిపించింది. ఆ తరువాత 1971 సంవత్సరానికి 108 మిలియన్ టన్నుల రికార్డు స్థాయికి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఎందుకని చూసినట్లయితే ముఖ్యంగా హరిత విప్లవ ప్రభావం వలన 1970 నాటికి వ్యవసాయ రంగంలో మనము అధికోత్పత్తిని సాధించుకోవడం జరిగింది. మరుసటి సంవత్సరము ఆహార ధాన్యాల ఉత్పత్తి 97 మిలియన్లకు తగ్గిపోవడం జరిగింది. ఈ విధమైన సప్లైలో మార్పులు ధరలలో మార్పులకు కారణమవుతాయి. ఇది వార్షిక అస్థిరత్వము. ఇక చక్రీయ అస్థిరత్వము అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వార్షిక అస్థిరత్వము చక్రీయ అస్థిరత్వానికి దారితీస్తుంది. అంటే ధరలు ఒక దశలో పెరిగి
తరువాత మరలా పూర్వస్థితికి పెరగడం ఒక చక్రీయ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఇవి వాటంతట అవే ఏర్పడతాయి. ఒక సంవత్సరం ఒక పంట ధరలు అధికంగా ఉంటే ఆ మరుసటి సంవత్సరము రైతులంతా కూడా అదే పంటను పండిస్తారు. ఫలితంగా సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే ఆహార ధాన్యాల సప్లై పెరిగిందో ఆటోమేటిక్గా ధరలు అనేవి తగ్గడానికి అవకాశము ఉంటుంది. ఇక ఈ పరిస్థితి కొన్ని సంవత్సరాల పాటు కనుక కొనసాగితే దాన్ని చక్రీయ అస్థిరత్వంగా మనము పేర్కొనవచ్చు. ఇక భారతదేశంలో ముఖ్యంగా ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి ప్రభావాలు ఏంటి అని చూసినట్లయితే, ముఖ్యంగా ధరల పెరుగుదల వల్ల ఏర్పడేటటువంటి పరిణామాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరలు గనక పెరిగినట్లయితే పేద వర్గాల వారి యొక్క జీవన వ్యయం పెరుగుతుంది. ఆహార ధాన్యాల ధరలు పెరిగాయని వీరి యొక్క వేతన స్థాయి పెరగడానికి ఏమాత్రం కూడా అవకాశము ఉండదు. కాబట్టి వీరు జీవించడానికి అయ్యేటటువంటి ఖర్చు పెరుగుతుంది. స్థిరాదాయ వర్గాల వారు మరియు పింఛన్దారులు మరియు ఇంటి అద్దె మీద ఆధారపడి జీవించేవారు, బ్యాంకు వడ్డీ మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగించేవారు ఎక్కువగా వీరు నష్టపోతారు. రెండవది, ఆహార ధాన్యాల పెరుగుదల వల్ల పరిశ్రమలో పనిచేసే కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడిని తెచ్చి వేతనాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయము పెరుగుతుంది. ఫలితంగా పారిశ్రామిక వస్తువుల ధరలు పెరగడం జరుగుతుంది. ఇక వ్యవసాయ ముడి పదార్థాలు పెరిగితే వాటిని ఉపయోగించే పరిశ్రమల యొక్క ఉత్పత్తి వ్యయము కూడా పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయాధార పరిశ్రమలు అనేవి ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ పరిశ్రమలకు ముడి పదార్థాలను వ్యవసాయ రంగమే సప్లై చేస్తుంది. కాబట్టి ఈ వ్యవసాయ ముడి పదార్థాల యొక్క ధరలు గనక పెరిగినట్లయితే వీటిని ఉపయోగించే పరిశ్రమల యొక్క ఉత్పత్తి వ్యయము పెరుగుతుంది. ఫలితంగా పారిశ్రామిక వస్తువుల ధరలు కూడా పెరగడానికి అవకాశము ఏర్పడుతూ ఉంది. ఇక ధరల పెరుగుదల వల్ల ఎక్కువగా లాభపడేది ఎవరు అని చూసినట్లయితే వ్యాపారస్తులు, మధ్యవర్తులు, దళారీలు, పెద్ద రైతులు. విక్రయము కాగల మిగులును ఎక్కువ పండించగలిగేది పెద్ద రైతులు, భూస్వాములు. ధరలు పెరిగినప్పుడు వారి యొక్క ఆదాయాలు పెరుగుతాయి. వారు మరింత పెట్టుబడి పెట్టి వ్యవసాయాన్ని ఆధునికీకరణ చేసి ఉత్పాదకతను పెంచడానికి అవకాశము ఉంటుంది. ఇక వ్యవసాయ వస్తువుల ధరలు పెరిగితే స్థూలంగా గ్రామ ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. దీనివల్ల వారు కొనుగోలు చేసే పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ పెరగడం జరుగుతుంది. ధరల పెరుగుదల వల్ల సంఘటిత రంగములోని శ్రామికుల వేతనాలు పెరుగుతాయి. ఒక పరిమితి వరకు ఎగుమతి చేసే వ్యవసాయ వస్తువుల ధరలు పెరిగితే దిగుమతులు తగ్గడానికి అవకాశము ఉంటుంది. ఇవి వ్యవసాయ వస్తువుల ధరల పెరగడం వల్ల కలిగేటటువంటి అనుకూల ప్రభావాలు. మరి ప్రతికూల ప్రభావాలు ఏంటి అని చూసినట్లయితే, ముఖ్యంగా ధరల తగ్గడం వల్ల ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక వ్యవస్థలను చూసినట్లయితే, ఆహార ధాన్యాల ధరలు తగ్గితే వాటి వినియోగము పెరుగుతుంది. తృణధాన్యాల కంటే పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు మొదలైన వస్తువులు ధరలు తగ్గితే వాటి వినియోగంలో పెరుగుదల శ్రామికుల శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యము, ఉత్పాదకతపై అనుకూల ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. ఇక ఆహార ధాన్యాల ధరలు తగ్గితే పారిశ్రామిక వేతనాలు అనేవి అదుపులో ఉంటాయి. ధరల తగ్గుదల వల్ల పెద్ద రైతుల యొక్క ఆదాయాలు తగ్గుతాయి. ఎప్పుడైతే ఆదాయాలు తగ్గాయో పెట్టుబడి మీద దీని ప్రభావము ప్రతికూలంగా ఉంటుంది. ఇక ధరల తగ్గుదల వల్ల
చిన్న రైతులు, ఉపాంత రైతులు వారి యొక్క ఆదాయాలు తగ్గి వారి యొక్క రుణభారం పెరగడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వస్తువుల ధరలు పెరిగితే వారు తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ధరల తగ్గుదల వలన వారికి విక్రయము కాగల మిగులు ఉండదు కాబట్టి వారి మీద మరింత రుణభారం పెరగడానికి అవకాశము ఉంటుంది. ఇవి వ్యవసాయ రంగములో వస్తువుల ధరలు పెరగడం వలన తగ్గడం వలన కలిగే ప్రభావాలు. ఇక వ్యవసాయ ధరల విధానం యొక్క లక్ష్యాలేంటో చూద్దాం. ముఖ్యంగా వ్యవసాయ రంగము అధికోత్పత్తిని సాధించినప్పటికీ వ్యవసాయదారులందరికీ ప్రయోజనకరంగా ఉండడానికి సముచితమైన ధరల వద్ద వ్యవసాయ ఉత్పాదకాలైనటువంటి పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు మొదలైనవి లభించడం, నీటిపారుదల సౌకర్యాలు సకాలంలో అవసరాలకు తగిన పరిమాణములో పరపతి లభించడం, మార్కెట్ వసతులు పెరగడం మాత్రమే చాలదు. వ్యవసాయ ధరలు కూడా ఒక ఉత్పాదకంగానే భావించాలి. కాబట్టి మనము వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేసే అంశాలంటే ఏంటో మనము గత వీడియోలో మాట్లాడుకున్నాం. వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పాదకాలు, వ్యవసాయ అవస్థాపన సౌకర్యాల గురించి మాట్లాడుకున్నాం. ఏంటి అని చూసినట్లయితే నీటిపారుదల సౌకర్యాలు, పరపతి, మార్కెటింగ్ వసతులు, యంత్రాలు ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పాదకాలుగా మనము చెప్పడం జరిగింది. ఇవి పెరిగినంత మాత్రాన వ్యవసాయదారునికి లాభం అనేది రాదు. వీటితో పాటు వ్యవసాయ ధరలు కూడా ఒక ఉత్పాదకంగానే మనము భావించవలసిన అవసరం ఉంటుంది. మార్కెట్లో రైతు పండించినటువంటి ఉత్పత్తికి తగిన ధర లభించినప్పుడు మాత్రమే రైతు సంతోషంగా వ్యవసాయాన్ని సిద్ధం చేయడానికి అవకాశము ఉంటుంది. ఇక ధరల విధానం యొక్క లక్ష్యాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించడం. ముఖ్యంగా భారతదేశము వ్యవసాయక దేశము. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారని మనము మాట్లాడుకున్నాం. కాబట్టి వ్యవసాయ రంగంలో డిమాండ్కు అనుగుణంగా సప్లైని, అధికోత్పత్తిని సాధించి తద్వారా మనము వ్యవసాయక వస్తువుల ఎగుమతులను పెంచుకోవడానికి అవకాశము ఉంటుంది. రెండవది, ఆహార వస్తువుల ధరలను స్థిరీకరణ సాధించడం. ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలు గనక పెరిగిపోయినట్లయితే సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారు. వారి యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఆహార వస్తువుల ధరలలో స్థిరీకరణను సాధించడం. మూడవది, పేద ప్రజలకు ఆహార భద్రతను కల్పించడం. ఆహార భద్రత నెక్స్ట్ టాపిక్ కింద నేను చెప్తాను. దేశంలో ప్రజానికానికి అందరికీ కూడా ముఖ్యంగా ఆర్థికంగాను భౌతికంగాను వారికి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచడమే ఆహార భద్రతగా మనము పేర్కొనవచ్చు. కాబట్టి పేద ప్రజలకు ఆహార భద్రతను కల్పించడం. నెక్స్ట్, వ్యవసాయదారులు వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం సాధించడం. వ్యవసాయదారులు వినియోగదారులకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను పండిస్తారు. వీరిద్దరి మధ్య సమతౌల్యాన్ని సాధించడం. ఇక దేశములో ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడం. ద్రవ్యోల్బణము అంటే సాధారణ ధరల స్థాయి నిర్విరామంగా పెరుగుతూ ఉన్నట్లయితే దాన్ని మనము ద్రవ్యోల్బణముగా పేర్కొనవచ్చు. కాబట్టి ఈ ద్రవ్యోల్బణ కాలంలో కూడా పేద ప్రజలు, స్థిరాదాయ వర్గాల వారు ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి దేశములో ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడం ధరల విధాన సాధనం యొక్క లక్ష్యంగా మనము పేర్కొనడం జరుగుతుంది. ఇక పరిమితముగా ఉన్నటువంటి వనరులను సమర్థవంతంగా మరియు అభిలషణీయముగా వినియోగించడం. పరిమితముగా ఉన్న వనరులు ముఖ్యంగా సహజ వనరులు కనుక తీసుకున్నట్లయితే వాటిని రెండు రకాలుగా మనము పేర్కొనడం జరుగుతుంది. ఒకటి పునరుత్పత్తి,
వనరులు పునరుత్పన్నం కాని వనరులు. కాబట్టి ఏ రంగములోనైనా ఉత్పత్తిని కొనసాగించాలి అన్నట్లయితే భూమి అనేది అతి ప్రధానమైనటువంటి ఉత్పాదక వనరుగా పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిమితంగా ఉన్నటువంటి వనరులను నీరు ఇష్టానుసారంగా మనము నీరు వినియోగించినట్లయితే నీటి ఎద్దడి అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగాను అభిలషణీయంగాను వినియోగించడం ధరల విధాన సాధనము యొక్క లక్ష్యాలుగా మనము పేర్కొనడం జరుగుతుంది. ఇక భారతదేశంలో ధరల విధాన సాధనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా 3 రకాలైనటువంటి ధరల విధాన సాధనాలు భారతదేశంలో ఉన్నాయి. ఏంటి అని చూసినట్లయితే ముఖ్యంగా 1 కనీస మద్దతు ధరలు, కనీస ధరలు లేదా కనీస మద్దతు ధరలు అని కూడా అంటారండి, సపోర్ట్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ సేకరణ ధరలు. 3 మిగులు నిల్వలు. ముఖ్యంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కనీస మద్దతు ధరలు అని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న అండి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందండి. సాధారణంగా పంట కోతల సమయంలో మార్కెట్లో వస్తువు యొక్క సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే వస్తువు యొక్క సప్లై పెరిగిందో ధరలు తగ్గుతాయి. కొన్ని సంవత్సరాలలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ధరలు ఎక్కువగా తగ్గుతాయి. ఇక రైతులకు నష్టం కలుగుతుంది. ఎప్పుడైతే వ్యవసాయదారులు పండించినటువంటి వస్తువుల యొక్క ధరలు తగ్గాయో వారు నష్టాల ఊబిలోనికి కూరుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని నివారించడానికి రైతుకు అతని వస్తువు అమ్మకం గురించి భరోసాని కలిగించడానికి వస్తువు మార్కెట్లోనికి రాకముందే వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వము కనిష్ట మద్దతు ధరలను ప్రకటిస్తుంది. వీటిని మద్దతు ధరలు అంటాం. ముఖ్యంగా ప్రభుత్వము రైతుకు ఒక భరోసాని కల్పిస్తుంది. అంటే పలానా కాలములో, పలానా సార్వకాలంలో పలానా రకమైనటువంటి వరి విత్తనాన్నే మీరు వినియోగించండి. మీరు పండించినటువంటి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. క్వింటాల్కి దాని యొక్క ధరను పంట పండించకముందే ప్రభుత్వము గనక ప్రకటించినట్లయితే దాన్ని ఏమంటామని చూసినట్లయితే కనీస ధర లేదా మద్దతు ధరగా పేర్కొనడం జరుగుతుంది. ఇట్లా గనక ప్రభుత్వము ప్రకటించినట్లయితే రైతు ఉత్సాహంతో వ్యవసాయాన్ని సేద్యం చేయడానికి అవకాశము ఉంటుంది. ఇది కనీస మద్దతు ధరలు. ఇక రెండవది సేకరణ ధరలు. ముఖ్యంగా సేకరణ ధరలు అంటే ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన మిగులు నిల్వల కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వమే సేకరిస్తుంది. వీటికి చెల్లించే ధరలను సేకరణ ధరలు అంటారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ సిస్టమ్ అంటామండి. ఏంటని చూసినట్లయితే ముఖ్యంగా ప్రభుత్వము వ్యవసాయదారుల నుంచి ధాన్య సేకరణ కోసం వారి పంటలకు చెల్లించే ధరలే సేకరణ ధరలు. ముఖ్యంగా భారత ఆహార సంస్థ ద్వారా భారతదేశంలో ముఖ్యంగా పేద ప్రజలకు ఆహార భద్రతను అందించడం కోసం ప్రభుత్వమే రైతుల నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేస్తుంది. వాటికి చెల్లించే ధరను మనం ఏమంటామని చూసినట్లయితే సేకరణ ధరలుగా పేర్కొనడం జరుగుతుంది. ఇక మిగులు నిల్వలు అంటే ఏమిటో చూద్దాం. బఫర్ స్టాక్స్ అంటామండి. ఏంటని చూసినట్లయితే వ్యవసాయ రంగములో ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణం చేత ధరలలో అస్థిరత్వము సంభవిస్తుంది. ధరల స్థిరీకరణకు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల సప్లైని క్రమబద్ధం చేసి డిమాండ్ సప్లై పెరిగి ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వము సేకరణ ధరల వద్ద ధాన్యాన్ని కొని మార్కెట్లో ధరల పతనాన్ని నివారిస్తుంది. అతివృష్టి సమయంలో కానీ అనావృష్టి సమయంలో కానీ మార్కెట్లో ధాన్యం యొక్క సప్లై గనక కొరత ఏర్పడినట్లయితే ఇక్కడ ఈ మిగుల నిల్వల నుంచి ఆహార ధాన్యాలను సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా
పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇది మిగులు నిల్వలు, డిమాండ్కు అనుగుణంగా సప్లైని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వము మిగులు నిల్వలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది వ్యవసాయ ధరల విధాన సాధనాలు అంటే మీరు ఇవి రాయవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో కనీస మద్దతు ధర షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. నెక్స్ట్, భారతదేశంలో వ్యవసాయ ధరల విధానము గురించి భారత ప్రభుత్వము కొన్ని కమిటీలను వేయడం జరిగింది. ఆ కమిటీలు ఏంటి, అసలు భారతదేశంలో వ్యవసాయ ధరల విధాన ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా ధరల నియంత్రణ. ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోయినా తగ్గిపోయినా నష్టమే. కాబట్టి ఆహార ధాన్యాలను ధరలను నియంత్రించినట్లయితే ముఖ్యంగా సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ముఖ్యంగా 1939-51 స్వతంత్ర్యం రాకముందు నుంచి గనక తీసుకున్నట్లయితే ఆహార పంటలైనటువంటి బియ్యము, గోధుమల ధరలు 5 రెట్లు పెరిగాయి అని మనకి అంచనా. ఇక ఈ ధాన్యాలు సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వీటి యొక్క ధరలను స్థిరీకరించవలసినటువంటి అవసరం ఏర్పడింది. 1947వ సంవత్సరంలో ఆహార ధాన్యాల విధాన కమిటీ క్రమంగా నియంత్రణను ఎత్తివేయాలని సూచించడం జరిగింది. కాబట్టి ఆహార ధాన్యాలను నియంత్రించడానికి ప్రభుత్వము 1947లో ఒక కమిటీని వేయడం జరిగిందండి. అయితే 1947లో ధరల నియంత్రణ ఎత్తివేసిన తరువాత మరలా 1948వ సంవత్సరంలో ఆహార ధాన్యాల ధరలు మరలా పెరిగాయి. అంటే ఆహార ధాన్యాల ధరలు పెరిగాయి అంటే డిమాండ్ పెరుగుతుంది, సప్లై తక్కువగా ఉన్న కారణం చేత ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతున్నాయని మీరు అంచనా వేయాలి. కాబట్టి మరలా ప్రభుత్వము ధరలను నియంత్రించడం జరిగింది. ధరలు విపరీతంగా పెరిగి వినియోగదారుల ప్రయోజనము దెబ్బతినకుండా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపించకుండా గరిష్ట పరిమితులు అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. ధరల తగ్గుదల రైతులకు నష్టదాయకం కాకుండా వ్యవసాయాభివృద్ధికి ఆటంకం కాకుండా కనిష్ట ధరలు అనేవి ఉపయోగపడడం జరుగుతూ ఉంది. ఇవి ధరల నియంత్రణ అంటే మీరు రాయవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత 1950వ సంవత్సరంలో భారత ప్రభుత్వము ఆహార ధాన్యాల సేకరణ కమిటీని నియమించడం జరిగింది. 1950వ సంవత్సరంలో ఆహార ధాన్యాల సేకరణ కమిటీని ప్రభుత్వము నియమించడం జరిగింది. ఇక రెండవది ధరల నియంత్రణ ఎత్తివేత. 1948లో ధరల నియంత్రణ, స్వతంత్రం 47లో వచ్చింది. 48వ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కొద్దిగా పెరిగింది, ధరల నియంత్రణ ఎత్తేసింది. మళ్ళీ 48లో ధరల నియంత్రణను మరలా ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. మరలా ధరల నియంత్రణ ఎత్తివేత ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మొదటి పంచవర్ష ప్రణాళికను గనక మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే 1951-56 మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక విజయవంతమైందని చెప్పవచ్చు. 1953-54 ఈ సంవత్సరాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగినవి. ముఖ్యంగా దిగుమతులనేవి 0.35 మిలియన్లకు తగ్గించబడ్డాయి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో. ఈ పరిస్థితుల వల్ల మరలా ప్రభుత్వము ధరల నియంత్రణను ఎత్తివేయడం జరిగింది. ఏ వస్తువుల మీద అయితే నియంత్రణ పెట్టిందో ఆ వస్తువుల యొక్క ధరల నియంత్రణను ఎత్తివేయడం జరిగిందండి. ఆ తరువాత 1957వ సంవత్సరంలో అశోక్ మెహతా కమిటీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటని చూసినట్లయితే 1955వ సంవత్సరంలో వ్యవసాయ వస్తువుల ధరలు మరలా పెరగడం ప్రారంభించాయి. ఫలితంగా
1957వ సంవత్సరంలో అశోక్ మెహతా అధ్యక్షతన ప్రభుత్వము ఆహార ధాన్యాల విచారణా సంఘాన్ని నియమించింది. అయితే ఈ సంఘం ఏం చెప్పింది అని చూసినట్లయితే, వ్యవసాయ ఉత్పత్తులలో హెచ్చుతగ్గుల వల్ల ధరలలో అస్థిరత్వము ఏర్పడుతుంది కాబట్టి దానిని నివారించడానికి ఆహార ధాన్యాల డిమాండ్ సప్లైలను నియంత్రణ చేయాలి అని ఈ సంఘం సూచించడం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఆహార ధాన్యాల డిమాండ్ సప్లైలను నియంత్రణ చేయాలి అని అశోక్ మెహతా కమిటీ చెప్పడం జరిగిందండి. ఇది 1957 అశోక్ మెహతా కమిటీ. ఆ తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ 1959వ సంవత్సరం. 1959వ సంవత్సరంలో భారత ప్రభుత్వము ఫోర్డ్ ఫౌండేషన్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఈ బృందము ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి సలహాలను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆ సలహాలను చూసినట్లయితే, 1, నాట్లు వేయడానికి ముందే వివిధ వ్యవసాయ వస్తువులకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వమే ప్రకటించాలి. ఇందాక మాట్లాడుకున్న కనీస మద్దతు ధరలు అని అంటే నాట్లు వేయడానికి ముందే వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ప్రకటించాలి. అది వరి కావచ్చు, చెరకు కావచ్చు. ముఖ్యంగా ఆహార ధాన్యాల పంటల విషయంలో రైతుకు గనక ముందే మద్దతు ధరను ప్రకటించినట్లయితే రైతు ధైర్యంగా ఉండడానికి అవకాశము ఉంటుంది. ఇక ప్రభుత్వము నిర్ణయించిన వ్యవసాయ ధరల విధానాన్ని అమలు చేయడానికి ఒక శాశ్వత సంస్థను ఏర్పాటు చేయాలి. ఏమంటే ప్రభుత్వము ఏ ధరల విధానాన్ని అయితే అవలంబిస్తుందో దాన్ని అమలు జరపడానికి శాశ్వత ప్రాతిపదిక మీద ఒక సంఘాన్ని ప్రభుత్వము ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అని సూచన ఇవ్వడం జరిగింది. ఇక 3వది, కనీస మద్దతు ధరలను ప్రభుత్వమే ప్రకటించాలి అని పేర్కొనడం జరిగింది. ఈ 3 సలహాలను ఫోర్డ్ ఫౌండేషన్ భారత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఆహార ధాన్యాలలో ప్రభుత్వ వర్తకం. ముఖ్యంగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వము కూడా వ్యాపారం కొనసాగించాలి అని పేర్కొనడం జరిగింది. అక్కడ డేట్ తప్పుపడింది, 1959 అని అక్కడ రావాలని. ముఖ్యంగా అశోక్ మెహతా సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ వర్తక పథకాన్ని ఆమోదించింది. ముఖ్యంగా ఉత్పత్తిదారుడు మరియు వినియోగదారులు ఇద్దరికీ న్యాయం కలిగించే విధంగా ధరల స్థాయిని నిర్వహించాలి. రైతుకు లభించే ధరకు వినియోగదారుడు చెల్లించే ధరకు మధ్య తేడా అనేది చాలా కనిష్టంగా ఉండాలి. ఇక ప్రారంభంలో ఆహార ధాన్యాల వర్తకంలో ప్రభుత్వము ప్రవేశించాలి. అంతిమంగా సహకార మార్కెటింగ్ వ్యవస్థ దీనిని నిర్వహించాలి అని పేర్కొనడం జరిగింది. ఇక గ్రామ ప్రాంతాలలో మిగుళ్లను గ్రామ స్థాయి సహకార సంస్థల ద్వారా సేకరించి కేంద్ర మార్కెటింగ్ సొసైటీల ద్వారా చిల్లర వర్తకులకు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వము వర్తకము నిర్వహించింది 1959వ సంవత్సరంలో. అయితే దీంట్లో కొన్ని ఇబ్బందులను ప్రభుత్వం ఎదుర్కోవడం జరిగింది. ఆ తరువాత 1964వ సంవత్సరంలో మరల భారత ప్రభుత్వము ఎల్కే జూ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1964 ఆగస్టు 1న ఎల్కే జూ అధ్యక్షతన ఆహార ధాన్యాల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1964-65 సీజన్లో వరి, గోధుమ ఉత్పత్తిదారులకు నాణ్యమైన ధరలను సూచించడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘం సూచించినటువంటి కొన్ని సూచనలను కనుక మనము పరిశీలన చేద్దాం. ఏంటని చూసినట్లయితే, పెద్ద పెద్ద నగరాలలో రేషనింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. ఇక ఇతర ప్రాంతాలలో చౌక ధరల దుకాణాలను ప్రారంభించాలి. చౌక ధర డిపోలు అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటని చూసినట్లయితే
రేషన్ షాప్స్ అండి. ఇక అవసరమైన మేరకు ధాన్యం నిల్వలను నియంత్రించాలి. ఇక తక్కువ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలలో 25% లెవీ ఎక్కువగా ఉండాలి. ఆహార ధాన్యాల టోకు వ్యాపారాన్ని లైసెన్సింగ్ పద్ధతి ద్వారా క్రమబద్ధం చేయాలి. ముఖ్యంగా జూ కమిటీ ఏం చెప్పిందని చూసినట్లయితే వ్యవసాయ ధరల కమిషన్ని ఏర్పాటు చేయాలి అని పేర్కొనడం జరిగింది. ఇక ఆహార ధాన్యాల విధాన కమిటీ కంటే ముందు 1965వ సంవత్సరంలో ముఖ్యంగా భారత ప్రభుత్వము జూ కమిటీ సూచన మేరకు వ్యవసాయ ధరల కమిషన్ని 1965వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1965వ సంవత్సరంలోనే భారత ఆహార సంస్థను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కూడా నెలకొల్పడం జరిగింది. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలండి. ఇక కేంద్ర గిడ్డంగుల సంస్థను కూడా 1965వ సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ తరువాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర గిడ్డంగి సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక వ్యవసాయ ధరల కమిషన్ను 1985వ సంవత్సరంలో వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్గా దీనికి పేరు మార్చడం జరిగింది. జాగ్రత్తగా వినండి. 1965వ సంవత్సరంలో వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక వ్యవసాయ ధరల కమిషన్ని 1985వ సంవత్సరంలో వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్గా పేర్కొనడం జరిగిందండి. ఇక ఆహార ధాన్యాల విధాన కమిటీ ఏంటో చూద్దాం. 1966వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము మరల ఒక ఆహార ధాన్యాల విధాన కమిటీని నియమించింది. ఈ ఆహార ధాన్యాల విధాన కమిటీ కూడా ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ ఏమైతే సూచనలు ప్రభుత్వానికి ఇచ్చిందో అవే సూచనలను కూడా ఈ ఆహార ధాన్యాల విధాన కమిటీ 1966లో ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది. సేమ్ నాట్లు వేసే సమయానికి హామీ ఇచ్చే కనీస మద్దతు ధరలు ప్రభుత్వము ప్రకటించాలని, ప్రభుత్వ సేకరణ ధర హామీ ఇచ్చిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండాలని, ఇది వ్యవసాయదారునికి ప్రోత్సాహకరంగా వినియోగదారులకు సముచితంగానూ ఉంటుందని పేర్కొనడం జరిగిందండి. దీర్ఘకాలంలో పెట్టుబడులు అధికంగా ఉండాలి అంటే హామీ ఇచ్చిన కనీస మద్దతు ధరలు దీర్ఘకాలంగా స్థిరంగా ఉండాలి. ఇక హామీ ఇచ్చిన ధరల వద్ద ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి వివిధ ప్రముఖ మార్కెట్లలో తగిన యంత్రాంగము ఉండాలి అని 1966వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఆహార ధాన్యాల విధాన కమిటీ సూచనలను చేయడం జరిగిందండి. ఇక భారతదేశంలో వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ యొక్క విధులు ఏమిటో చూద్దాం. ముఖ్యంగా వ్యవసాయ ధరల విధానములో భాగంగా కొంతకాలము ప్రభుత్వము కంట్రోల్లు రేషనింగ్ విధానాలను అవలంబించింది. 1964వ సంవత్సరంలో దేశాన్ని ఆహార మండలాలుగా విభజన చేయడం జరిగింది. 1965 సంవత్సరంలో భారత ఆహార సంస్థను కేంద్ర గిడ్డంగుల సంస్థను ఏర్పాటు చేసిందని చెప్పడం జరిగింది. భారత ఆహార సంస్థ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధికంగా ఆహార ధాన్యాలను సేకరిస్తూ వచ్చింది. ఇక 1965 మే నుండి వ్యవసాయ ధరల కమిషన్ పంటల కనిష్ట ధరలను, సేకరణ ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి సలహాలను ఇస్తూ ఉంది. ఇక వ్యవసాయ ధరల కమిషన్ విధులు ఏంటో ఒక్కసారి 2-3 విధులు చెప్పుకున్న తర్వాత వ్యవసాయ ధరల విధానానికి సంబంధించిన ఫలితాలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న,
పప్పుధాన్యాలు, చెరకు, నూనె గింజలు, పత్తి, జనుము ధరల నిర్ణయముపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం. అంతేకాకుండా ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంతులితమైన, సమగ్రమైన ధరల వ్యవస్థను ఏర్పాటు చేయడం వ్యవసాయ వ్యయాల కమిషన్ యొక్క విధి. రెండవది, ధరల విధానమును సమర్థవంతంగా పనిచేయడానికి వీలుగా వివిధ వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో తీసుకోవలసిన చర్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచించడం. ఇక మూడో అంశము, ధరల మార్పులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైతే మొత్తం ధరల విధానం పరిధికి లోబడి తీసుకోవలసినటువంటి చర్యలను సూచించడం. ఇక వ్యవసాయ ఉత్పత్తులకు, ధరలకు సంబంధించి ఏ సమస్యనైనా ప్రభుత్వము కోరినప్పుడు తగిన సలహాలను ప్రభుత్వానికి ఇవ్వడం వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ యొక్క విధులుగా పేర్కొనడం జరుగుతుంది. ఇక భారతదేశంలో వ్యవసాయ ధరల విధానం యొక్క ఫలితాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించడం, రైతుల ఆదాయాలు పెరగడం, పంటల తీరులో మార్పు రావడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయడం, పంచదార, నూలు వస్త్రాలు, వంట నూనె మొదలైన పరిశ్రమలకు మేలు జరగడం, ధరల స్థిరీకరణ సాధించడం. దీంట్లో ముఖ్యంగా కనీస మద్దతు ధరల విధానం వలన ధాన్య సేకరణ వల్ల వ్యవసాయదారులు ఆధునిక పద్ధతులలో తమ ఉత్పత్తులను పెంచుకోవడానికి ప్రోత్సాహము లభించింది. ఇక రెండవది, ఎవరైతే వ్యవసాయాన్ని సేద్యం చేస్తున్నారో ఆ రైతుల యొక్క ఆదాయాలు అనేవి పెరిగాయి. ఎప్పుడైతే రైతుల ఆదాయాలు పెరిగాయో విక్రయము కాగల మిగులు పెరిగినప్పుడు ముఖ్యంగా పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ అక్కడ పెరగడం జరిగింది. ఇక పంటల తీరులో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆహార పంటలతో పాటు ముఖ్యంగా వాణిజ్య పంటలను కూడా పండించడానికి రైతులు ముందుకు రావడం జరిగింది. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను తక్కువ ధరలకు సరఫరా చేసినందువలన పేద, మధ్యతరగతి వినియోగదారులు ప్రయోజనాన్ని పొందారు. వ్యవసాయ ధరల విధానం వల్ల పంచదార పరిశ్రమ, నూలు వస్త్రాలు, పంట నూనెలు మొదలైనటువంటి వ్యవసాయ ఆధార పరిశ్రమలనేవి అభివృద్ధిని సాధించాయి. ఇక వ్యవసాయ ధరలను కొంతవరకు చాలా కాలం స్థిరీకరించడానికి వీలు కలిగింది. ఇది వ్యవసాయ ధరల విధానము అంటే ఏమిటి, వ్యవసాయ ధరల విధానములో వచ్చినటువంటి కమిటీలేంటి, వ్యవసాయ ధరల విధానం యొక్క ఫలితాలేంటో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.